మొత్తానికి అయితే మనం తిరుపతి అయితే చేరుకున్నాము. రైల్వే స్టేషన్ నుంచి కొంచెం ముందుకు వచ్చిన రష్ అయితే బాగున్నది. ఇప్పుడు మనం మన ఈ తిరుపతి నుంచి తిరుమలకి అయితే వెళ్దాము. మనము కారులో అయితే ప్రస్తుతానికి అయితే వెళ్దాం. ఇక ఇప్పుడే మన బస్ స్టాప్ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయినాం. మనకు ఒకవేళ డైరెక్ట్ వస్తే మీకు బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జ్ నుంచి దిగంగానే వ్యూ ఈ విధంగా ఉంటుంది. ఆ దూరం నుంచి ఏంటంటే మీకు ఈ 7 కొండలు అయితే చాలా సూపర్గా అయితే కనబడతాయి. వావ్, మనం ప్రస్తుతానికి దగ్గర దాకా అయితే వచ్చినట్టున్నాం. తిరుమలలో ఇక్కడ పైన అయితే రాసిన చూడండి ఎటు వెళ్తే ఏముందో. ఇక్కడ ఒక కమాన్ వచ్చింది. అయితే ఈ కమాన్ నుంచి మనము రైట్ తీసుకున్నాం అనుకో మనకు కపిలతీర్థం అయితే కనబడుతుంది. ఇవి ఒకసారి చూడండి ఇటు. ఇక్కడ ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది. ఇంకో ఈ రైట్ సైడ్ వచ్చేసి మీకు కపిలతీర్థము. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి స్ట్రేట్ వెళ్తే మనకు తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్ అయితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ లెఫ్ట్ అయితే తీసుకోనట. ఇక్కడ రాసి చూడండి, అదిగో అల్లరిగో శ్రీహరివాసం అని రాసిన చూడండి. మనం ఇక వెళ్తున్నాం. అయితే ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ కమాన్ ఉంది కదా, అక్కడ వరకు ఆల్మోస్ట్ ఒక 2-3 కిలోమీటర్లు ఉంది మధ్యలో అయితే. కానీ చాలా గ్రీనరీతో చాలా సూపర్గా ఉంది చూడండి ఈ ప్లేస్ అయితే. లెఫ్ట్ సైడ్ వెళ్తే ఏంటి వస్తాయట. మనం ఏంటంటే ఇక ముందు కమాన్ ఉంది కదా, ఆ కమాన్ నుంచి ఆ స్టేట్ కొండపైకి అయితే వెళ్ళిపోదాం. మనకు తెలిసి కొండ జర్నీ మొత్తం ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా ఈజీగా. మెయిన్ కమాన్ దగ్గరికి అయితే మనం వచ్చేసాం చూడండి. ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే మనకు స్వాగతం పలుకుతుండు. మనం ఇక ఇక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళిపోవాలి. ఇక ఇక్కడ వెహికల్స్ అన్నీ జామ్ అయిపోయినాయి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు చంద్రగిరి ఫోర్ట్ అవి వస్తాయి అనుకుంటా. ఇటు సైడ్ జూ పార్క్ అవన్నీ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఓన్ వెహికల్స్ కూడా బాగానే పోతున్నాయి. అయితే మీకు ఈ కమాన్ దాటి కొంచెం ముందుకు రాగానే రైట్ సైడ్లో మెట్ల మార్గం ఉంటుంది. మనకు స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి మెట్ల మార్గం ఉంటుంది. ఇక దాటి కొంచెం ముందుకు రాగానే ఒక వ్యూ వచ్చేసి ఈ విధంగా అయితే కనబడుతుంది. ఇక లెఫ్ట్ సైడ్ ఉన్నది కదా, ఇక్కడ టోల్ గేట్ 50 రూపీస్ ఉంది. చాలా రష్ అవుతుంది కదా, అది పోయేదాకా కొద్దిసేపు మనం అయితే ఇక్కడ వెయిట్ చేద్దాం. చూడండి కొండ ఎలా కనబడుతుందో, శేషాచల పర్వతాలు చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక ఇక్కడ టోల్ గేట్ కట్టేసి మొత్తం మన బ్యాగ్స్ అన్నీ చెక్ చేస్తారు అన్నట్టు. అయితే మనం వెళ్ళేటప్పుడు మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ ఏమన్నా వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ వచ్చేసి ఒక పెద్ద బ్యాగ్లో పెట్టుకోవాలి. అది స్కాన్ చేస్తే అయిపోతుంది. చిల్లర ఉంటే చాలా కష్టం అంతే, ఎందుకంటే మస్తు ప్రాబ్లం అవుతుంది అన్నట్టు. ప్లాస్టిక్ వచ్చేసి కొండ మీద మనకు నాటలోడు. ఎవరైనా గ్యాస్ అవి తీసుకెళ్తారు కదా, వాళ్ళకు కూడా అవన్నీ నాటలోడు. అవన్నీ ఇక్కడనే పెట్టేసుకుంటారు. వచ్చినాక మళ్ళీ మనకి ఇచ్చేస్తారు. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళొచ్చు. మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది, ఘాట్ రోడ్ జర్నీ. వావ్, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అసలు. వావ్, 1 వే మనం మొత్తం. వెళ్ళేటప్పుడు ఒక వే, దిగేటప్పుడు ఒక వే ఉంటుంది మనకైతే. అబ్బా, ఇక్కడ నుంచి చూడండి కొండ ఎంత సూపర్గా కనబడుతుందో. మన దేశంలో ఏంటంటే ఎక్కువ మంది దర్శనం చేసుకునే ఆలయమే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్షేత్రం. దేశ నలుమూలల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే ఎంతోమంది భక్తులు అయితే వస్తూ ఉంటారు. మనం వెళ్తూ ఉంటే చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో. ఇంకా మనం పర్వతాల పైకే చేరుకోలేదు. పైకి చేరుకోవాలంటే ఈ ఘాట్ రోడ్ మొత్తం దాటుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్తూ ఉంటే చాలా సూపర్గా అనిపిస్తుంది కదా. ఇక్కడ ఏదో కమాన్ అయితే వచ్చేసింది. మనకేంటంటే వెహికల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఆపుకోవడానికి అయితే వీలు లేదు, ఆపొద్దు కూడా. ఎందుకంటే వెహికల్స్ చాలా ఫాస్ట్ వస్తాయి కదా, రోడ్డు మీద ఆపితే చాలా ప్రాబ్లం అవుతుంది. మనకేంటంటే పులులు అవన్నీ మనకు రెగ్యులర్గా కనబడుతూ ఉంటాయి ఈ ప్రదేశాలలో. చాలా పెద్ద అడవి మనకు. ఈ ఘాట్ రోడ్ ఏంటంటే చాలా డేంజరు, కొంచెం నెమ్మదిగానే వెళ్ళాలి. బట్ ఏంటంటే వెహికల్స్ చాలా ఫాస్ట్గానే వెళ్తున్నాయి. రోడ్ అయితే చాలా నీట్గా సూపర్గా ఉంది. ఇవి చూడండి, ఇక్కడ వెహికల్ ఒకరైతే ఆపిర్రు. 2 వీలర్స్ వచ్చేసి నాకు తెలిసి 11 వరకు నైట్ ఇట్లా అలౌ చేస్తారు అనుకుంటా. మార్నింగ్ 6 నుంచి మధ్యలో ఒక 3 అవర్స్ 4 అవర్స్ వెహికల్స్ నాట్ అలౌడ్ ఈ కొండపైకి. జంతువులు ఉన్నాయని అక్కడ రాసి ఉన్నాయి చూడండి. మనకి ఈ తిరుమల కొండల్లో లేని జంతువులు లేవనుకుంటా. పులులు, సింహాలు అన్నీ ఉన్నట్టున్నాయి.
ఇప్పుడే మనం ఇక కొండ పై భాగానికి అయితే చేరుకుంటున్నాం, కొంచెం 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 కొంచెం. ఒకప్పుడు ఏంటంటే మనకు 1890 ఇట్లా 1900 ఆ టైంలో వచ్చేసి మెట్ల మార్గం అయితే నిర్మించారట. అంతకన్నా ముందు మెట్ల మార్గం కూడా మన కొండపైకి లేదు. ఆ తర్వాత మనకు 1950 60 40 ఆ టైం మధ్యలో మనకు పైకి వచ్చేసి డైరెక్ట్ వెహికల్స్ రావడానికి ఈ మార్గాన్ని అయితే నిర్మించారట. ఒకప్పుడు ఏంటంటే పూర్వకాలంలో మొత్తం ఇక ఈ అడవిలో నడుచుకునే వచ్చేవాళ్ళట పైకి. వావ్! ఇంత ఘాట్స్ చూడండి ఎలా ఉన్నాయో, చాలా డేంజర్గా ఉన్నాయి. జీప్స్ వెళ్తున్నాయి చూడండి. మనం జీప్స్, ఇటువంటి జీప్స్ చాలా తక్కువ చూస్తూ ఉంటాం. మనకి ఈ కొండపైన అయితే చాలా చూస్తున్నాం ఇటువంటి జీప్స్ని అయితే. టర్నింగ్ చూడండి ఎలా ఉందో, మొత్తం కొండలు ఇట్లా గిన్నరాలు తిరుక్కుండా పోతున్నాం మనం. ఎంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది చూడు అదైతే. ఇప్పుడు మనం పైకి వచ్చినాం ఆల్మోస్ట్. ఈ పైకి వచ్చే వరకు ఆ కింది చూడండి లెఫ్ట్ సైడ్ ఎలా కనబడుతుందో మీకు. మన కింది కరెక్ట్ లోయ కనబడతలేదు కానీ చాలా లోతు ఉంటుంది ఇక్కడ. ఈ 7 కొండలను దాటుకుంటూ మనం మొత్తం స్వామివారు ఉన్న క్షేత్రం దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. వావ్, బ్యూటిఫుల్ వ్యూ చూడండి, అసలు ఎంత సూపర్ కనబడుతుందో చూడండి ఒకసారి. ఇక్కడి నుంచి ఇలా మొత్తం మనం తిరుక్కుంటూ ఆ కొండ పై భాగానికి వెళ్ళాలి. జీవితంలో ఒక్కసారైనా మనం శ్రీ వారిని అయితే దర్శనం చేసుకోవాలి తప్పకుండా. అసలు ఈ ఘాట్ రోడ్ ప్రయాణం ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది మనకైతే. ఇక్కడ మరొక టర్నింగ్ వచ్చినట్టు చూడండి, హెచ్చరిక బోర్డులు కూడా రాసి అయితే ఉన్నాయి. వర్షాకాలంలో అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది ఈ ప్లేస్. ఎక్కడ చూసినా మీకు నీరు కిందికి పోతూనే ఉంటాయి. ఇక్కడ టర్నింగ్ వచ్చేసి చాలా ఉంది చూడండి. ఓ, మనకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే చెట్లు. మనం మామూలుగా సైడ్కి ఏదైనా వెహికల్స్ అప్పుడప్పుడు యాక్సిడెంట్లు అయ్యి కిందికి పడుతుంటాయి, చెట్లు ఉన్నాయి కాబట్టి బండి కిందికి పోదిడ. వావ్, ఇక్కడ చూడండి, అమ్మో మొత్తం టర్నింగ్ డేంజర్గా ఉన్నది, కానీ ఇక్కడ రోడ్ కొంచెం పెద్దగానే ఉంది చూడండి. మనం ఇట్లా కొండ చుట్టూ తిరుక్కుంటూ పైకి ఎక్కుతున్నాం అన్నట్టు. 2 వీలర్స్ కూడా బాగానే పోతున్నాయి కొండపైకి అయితే. ఇది 2 వేస్ అయితే ప్రాబ్లం, 1 వే కాబట్టి నో ప్రాబ్లం, ఈజీగా వెళ్ళిపోతున్నాం. వావ్, ఇక్కడ చూడండి వ్యూ ఎంత సూపర్ కనబడుతుందో. కానీ పూర్వకాలంలో వచ్చేసి ఇంత పెద్ద కొండపైన అసలు ఈ స్వామివారిని ఎవరు నిర్మించారో, ఈ ఆలయాలను ఎవరు నిర్మించారో తెలియదు, కానీ చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం మనకైతే. దర్శనం చేసుకుంటే ఏంటంటే వాళ్ళకు కోరికలు నెరవేరాయి అన్న మాట ఉండదు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని. వావ్, ఇక్కడ చూడండి మనకు ప్రధానమైన కొండ వచ్చేసి ఎంత చక్కగా కనబడుతుందో. మనం వచ్చేసి చాలా స్లోగా నెమ్మది వెళ్తున్నాం కొండపైకి అయితే. చెట్లు కూడా చాలా ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ. ఈ జర్నీ ఏంటంటే మన జీవితంలో మరుపు రాని విధంగా ఉంటుంది. ఫస్ట్ టైం వస్తుంది చూడండి, వాళ్ళకి చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది మనకి ఈ జర్నీ అయితే. ఎందుకంటే మనం శ్రీశైలంలో మనకు ఆ డ్యామ్ దిగి మళ్ళీ అటు సైడ్కి వెళ్తాం కదా, అక్కడ ఒక డిఫరెంట్ అనుభూతి అయితే మనకు కలుగుతుంది. ఎందుకంటే పై నుంచి ఇలా కిందికి దిగి మళ్ళీ పైకి ఎక్కి అక్కడ ఉన్న మనకు స్వామివారిని దర్శనం చేసుకుంటాం కదా. ఇక్కడ స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామిని మొత్తం ఇట్లా రోడ్లు డిఫరెంట్గా ఉంటాయి. అక్కడ ఫారెస్టే, ఇక్కడ ఫారెస్టే, కానీ ఇక్కడ ఘాట్ రోడ్స్ ఎక్కువ ఉన్నాయి, అక్కడనేమో కొంచెం ఘాట్ రోడ్ అనేది తక్కువ ఉంటుంది. వావ్, ఎంత సూపర్గా ఉంది చూడండి, ఎంత చూసినా తనివి తీరని విధంగా ఉంది చూడండి ఈ ఘాట్ రోడ్ ప్రయాణం అయితే మనకు ముఖ్యంగా ఇక్కడ ఈ ఆలయ నిర్మాణంలో మాత్రం చాలామంది రాజులు తోడ్పడ్డప్పటికీ శ్రీకృష్ణదేవరాయల హయాంలో అయితే ఎక్కువ వరకు అయితే ఆలయ నిర్మాణం అయితే జరిగిందట. ఇక్కడ ఈ ఆలయం ఎప్పటి నుంచి ప్రతిష్ఠించబడింది, స్వామివారు ఎప్పటి నుంచి ఉన్నారన్నది ప్రత్యేకమైన ఆధారాలు అయితే లేవట. కానీ చాలా ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో మనకు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారు ఒకరు. చూడండి మొత్తం ఈ ఘాట్ రోడ్ జర్నీ అసలు ఎంత సూపర్గా అనిపిస్తుంది చూడండి. అసలు ఇటువంటి ప్రయాణాలు చాలా తక్కువ ఉంటాయి, ఇలా ఘాట్ రోడ్ ప్రయాణాలు. మనం తిరుగుతూ ఉంటాం ఎన్నో ప్లేస్లలో, కానీ ఇంత ఘాట్ రోడ్ ప్రయాణం అయితే చాలా తక్కువ ఉంటుంది. స్వచ్ఛమైన గాలి మనకైతే దొరుకుతుంది ఈ కొండపైన అయితే. ఇప్పుడే ఇట్లుంది, వర్షాకాలంలో ఎట్లుంటుందో. మనకేంటంటే తిరుమల కొండపైన కాలాలతో సంబంధం లేకుండా ఎప్పుడు చూసినా వర్షం పడుతూనే ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఇక పై భాగానికి చేరుకుంటున్నాం. 20 కిలోమీటర్స్ ఇలా ఉంటే ఒక 14 ఇలా వచ్చినట్టు, ఇంకొక 6 కిలోమీటర్స్ ఇట్లా పోతే కొండపైకి అయితే చేరుకుంటాం. కానీ ఇట్లా వెళ్తుంటే చూడండి, మధ్యలో సడన్గా పులి వచ్చింది అనుకో, అప్పుడు ఎట్లుంటుంది చూడండి ఎక్స్పీరియన్స్. మనకేం కనవల్లే. మేము వెళ్ళేటప్పుడు ఏంటంటే కొన్ని ఇవి ఏమంటారు
దుప్పులు అంటారు కదా, అవి అడవి పందులు ఇవన్నీ అయితే కనబడ్డాయి మాకు వెళ్తూ ఉంటే మధ్యలో. ఆ పులులు అవి ఏంటంటే కొంచెం నైట్ టైంలో ఎక్కువ కనబడతాయి అనుకుంటా, ఈ టైంలో ఏం కనవల్లే. ఇక్కడ మరొక టర్నింగ్ వచ్చేసింది. మనం ఉన్నా కానీ ఓవర్టేక్ మాత్రం చేస్తూనే ఉన్నారు, ఓవర్టేక్ చేసుకుంటా రఫ్ని వెళ్ళిపోతూనే ఉన్నారు అందరూ అయితే. వావ్, చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది జర్నీ అయితే. మనం ఆల్మోస్ట్ కొండ పైకి అయితే చేరుకుంటున్నాం. ఒక రౌండ్ అలా తీసుకొని వచ్చేసి ఇక డైరెక్ట్ కొండపైకి వెళ్ళిపోవడమే. ఇక మనకేంటంటే ఇక కింది నుంచి ఈ దారి కాదనుకుంటే మెట్ల మార్గంలో రావచ్చు. మెట్ల మార్గంలో రావాలంటే 3000 పైగానో 2000 పైగానో మెట్లు ఉన్నాయి, ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు. ఆ మెట్ల మీద వస్తే మొత్తం ఏంటంటే ఇక అడవిలోకెళ్ళి వచ్చేస్తాం అన్నట్టు. ఎగ్జాక్ట్లీ అడవిలో నుంచి మనకు మొత్తం డైరెక్ట్ కొండ వరకు ఉంటుంది అన్నట్టు. స్వామివారి ఆలయం దాకా మీకు మెట్లు ఉంటాయి. అదొక డిఫరెంట్ అనుభూతి. ఏంటంటే కొందరు ఏదైనా కోరిక కోరుకుంటే నెరవేరితే మెట్ల మార్గంలో వస్తాయని మొక్కుకుంటాం కదా, మనం మొక్కుకుంటే మన కోరిక నెరవేరిందనుకో మెట్ల మార్గంలో నడుచుకుంటూ స్వామివారి ఆలయం దగ్గరికి అయితే చేరుకుంటాం. శ్రీవారి మెట్టు ఇక్కడ ఏంటో మనకైతే సింబల్స్ ఉన్నాయి మధ్యలో మధ్యలో, అలా కమాండ్లలాగా ఏర్పాటు చేసారు, ఎందుకో తెలియదు. ఘాట్ రోడ్ ప్రయాణం ఎంత చూసినా తనివి తీరతలేదు కదా. ఇక్కడ జింకలు ఉన్నాయట రాసిపెట్టి ఉంచండి. మీరు ఒకవేళ సొంత వెహికల్ లేకున్నా ఎలా అయినా సరే తిరుపతికి వచ్చారనుకో, తిరుపతి బస్ స్టాప్ నుంచి తిరుమల కొండపైకి చాలా బస్సెస్ ఉంటాయి. ప్రైవేట్ వెహికల్స్ కూడా నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఈజీగా రావచ్చు పై వరకు. ఎక్కువ ఛార్జెస్ కూడా ఏముంటుంది, చాలా తక్కువ ఉంటుంది ఛార్జ్ కూడా. మనం ఆల్మోస్ట్ కొండ పై భాగానికి అయితే వచ్చేసాం చూడండి. ఇక వావ్, పైకి రాగానే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ నుండి సూపర్గా గార్డెన్లు అయితే మీకు దర్శనం ఇస్తున్నాయి. మన కార్లు ఎటు వెళ్ళాలి, వెహికల్స్ ఎటు, మామూలుగా పెద్ద వెహికల్స్ ఎటు వెళ్ళాలని క్లియర్గా రాసి ఉంది అక్కడ. ఇక ఇక్కడ ఒక కమాన్ అయితే వచ్చేసింది, దీన్ని దాటుకొని మనం ముందుకెళ్తే స్వామివారి క్షేత్రం దగ్గరికి వెళ్ళినట్టే. ఇక ఇక్కడ నుంచి ఇక ముందుకైతే వెళ్ళిపోదామా. వచ్చేసినాం. టోల్గేట్ ఏం లేదు, టోల్గేట్ ఒక కిందనే ఉంది. ఈ లెఫ్ట్ సైడ్ ఇటు సైడ్ కూడా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి, ఇక్కడనే ఉండొచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ అయితే వెళ్ళాలి, స్ట్రేట్ రోడ్ బంద్ ఉన్నది. ఇక్కడ వచ్చిన వాళ్ళని అయితే అడిగినాం, ఇక్కడ రాసినాయి క్లియర్గా ఏంటి ఉన్నదో అక్కడ రాసినాయి చూడండి. ఇప్పుడైతే మనం వెళ్ళిపోతున్నాం. ఇక మనకు టెంపుల్ ముందే పార్కింగ్ అయితే ఉందట, ఒకసారి ఆ ముందుకు వెళ్ళాక ఆ పార్కింగ్ ఎక్కడో చూద్దాం. మొత్తం పార్కింగే ఉంది. ఇక్కడ సంథింగ్ ఏమి ఉన్నట్టున్నాయి చూడండి. మనం ఫస్ట్ టైం వస్తున్నాం కాబట్టి సరిగ్గా తెలుస్తలేదు, అంతటా వెహికల్సే ఉన్నాయి ఎక్కడ చూసినా. మనం పైన కూడా ఆల్మోస్ట్ ఎక్కినాక కూడా 2-3 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. ఇక ఇక్కడైతే క్లియర్గా రాసి ఉన్నాయి ఎటు సైడ్ వెళ్తే ఏమున్నాయి అన్నది. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా. ఇలా లెఫ్ట్ తీసుకొని స్ట్రేట్ వెళ్ళాలట టెంపుల్ దగ్గరికి. ఇట్లా టెంపుల్ దగ్గరికి ఇక్కడైతే క్లియర్గా ఎక్కడ ఏమున్నాయో రాసినాయి చూడండి క్లియర్గా. ఓకే, ఇక్కడ నుంచి మనం ముందుకైతే వెళ్దాం. ఇక అంటే మనం ఆల్మోస్ట్ ఘాట్ రోడ్ మొత్తం దాటుకొని ఇక పైనకి వచ్చేసినాం. కొంచెం దూరం వెళ్తే మనకు పార్కింగ్ ఉంటుంది, అక్కడ పార్క్ చేసి స్వామివారి దగ్గరికి అయితే వెళ్దాం. చూడండి ఎక్కడ చూసినా గార్డెన్ ఎట్లా కనబడుతున్నాయో, సూపర్ ఉన్నాయి ఆ గార్డెన్లు. వావ్, అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చూడండి ఇవన్నీ. వావ్, ఎంత చూసినా తనివి తీరని విధంగా ఉంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ మీ లైఫ్లో. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి మెట్ల మార్గం కూడా వచ్చే వాళ్ళకైతే ఉన్నది చూడండి దారి. మనం వచ్చేసి కార్ అయితే అక్కడ పార్క్ చేసేసినాయిగా. ఇక కార్ పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్దామా. ఇక్కడ కొన్ని ఉన్నాయని మేమైతే తిరిగి చూసినట్టువి, చుట్టూ ఏమేమి ఉన్నాయి అవన్నీ అనేది. ఇక మళ్ళీ చూసేసి మళ్ళీ వచ్చేసి కార్ పార్కింగ్ చేసేసి ఆలయం దగ్గరికి అయితే వెళ్తున్నాం. ఎగ్జాక్ట్లీ మీకు టెంపుల్ 4th గేట్ ముందే పార్కింగ్ ఉంటుంది అన్నట్టు. మనకు తిరుమలలో గేట్లు చాలా ఉంటాయి, 4th గేట్ ముందు మనకు వచ్చేసి పార్కింగ్ అయితే ఉంటుంది. వీడియో మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్ యూ.